ఈరోజు ప్రబోధ్ మాస్టర్‌ని ఇన్వైట్ చేసుకుందాము. ప్రదీప్ సార్‌ని మీకందరికీ తెలుసు కదా! ప్రబోధ్ మాస్టర్ సార్ వాళ్ళ యొక్క బ్రదర్ మరి ప్రదీప్ సార్ గారు. మరి ప్రదీప్ గారి గురించి మీ అందరికీ తెలుసు. మరి ప్రదీప్ గారు ఆహ్, ఎంతో ఇంతకు ముందు ఒక మరి పైమా చైర్మన్‌గా ఉంటూ మరి యంగ్‌స్టర్స్ అందరిని ఎంతో చక్కటి ఆధ్యాత్మికలోకి నడిపించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకులు మరి ప్రదీప్ గారు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఆల్సో అదర్ కంట్రీస్‌లో కూడా ఎంతో చక్కగా యంగ్‌స్టర్స్ అందరిని కూడా ఆధ్యాత్మిక పయనంలోకి నడిపించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు మరి మనం ప్రదీప్ సార్. మరి సార్‌ని ఇప్పుడు ప్రెజెంట్ మరి సార్ ఇప్పుడు పీఎంసీలో మరి ఇంగ్లీష్ ఛానల్ హెడ్‌గా ఓవరాల్ మరి స్పిరిచువల్ మన పీఎస్ఎస్ఎం స్పిరిచువల్ ఇంగ్లీష్ ఛానల్ హెడ్‌గా మరి ఎన్నో అత్యున్నతమైనటువంటి కార్యక్రమాలను చూస్తున్నటువంటి మరి ఆ గొప్ప మాస్టర్ మనకి ఈరోజు మన జూమ్‌లోకి రావడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఒకసారి గట్టిగా మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి గట్టిగా అందరం నుంచుని ప్రదీప్ సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్‌తో మన ప్రదీప్ సార్‌కి ఒకసారి ఇన్విటేషన్ ఇద్దాం మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ ప్రదీప్ సార్, ప్లీజ్ వెల్కమ్. థాంక్యూ మేడం. ఫ్రెండ్స్, ఈరోజు మరొక 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఒకటి ఎరుక, 2 ఆధ్యాత్మిక నాయకత్వం గురించి కొంచెం ఇంట్రడక్షన్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరి మన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారికి నా యొక్క నమస్కారాలు. మరి అలాగే ఇక్కడికి ఈ సెషన్‌కి జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుని మరి రాత్రంతా ధ్యానం చేసే సాహసానికి సిద్ధమై రాత్రంతా కూడా ధ్యానం చేసి గుడాకేశ అయి ఈ ప్రపంచంలో ఈ ధ్యానం అనే వైబ్రేషన్ని ఇంకా పెంచాలి అని సంకల్పించుకున్న కాబోయే గుడాకేశ యోగులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఒకే చోట చేరి ధ్యానం చేయడం అన్నది నిజంగా ఇది హిమాలయ యోగులంతా కూడా సంతోషించే విషయం. ఈ భూమి మీద ఉన్న యోగులంతా కూడా ఆనందపడే విషయం. ఏ లోకంలో ఉన్న బుద్ధులైనా కూడా వాళ్ళంతా ఎంతో గర్వించదగిన విషయం. ఇంతమంది కలిసి రాత్రంతా ధ్యానం చేయడం అన్నది మామూలు విషయం కాదు. దానికి సంకల్పించుకున్న మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అసలు గుడాకేశ అంటే మీకు తెలుసు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు గుడాకేశ అని. అంటే ఇక్కడ భగవద్గీతలో మల్టిపుల్ టైమ్స్ వస్తుంది గుడాకేశ అన్నది. అయితే మల్టిపుల్ టైమ్స్ వచ్చినా కూడా గుడాకేశ మెయిన్ 10th చాప్టర్ లో 20th శ్లోక ఉంటుంది గుడాకేశది. భగవద్గీతలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. అంటే ఎవరినైనా నువ్వంటే అహం ఆత్మ, నేను ఆత్మనని చెప్తాడంట కృష్ణుడు అని చెప్పి అర్జునుడిని సంబోధిస్తాడు గుడాకేశ అని. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు అని అర్జునుడిని అక్కడ సంబోధించడం జరిగింది. ఆ యుగంలో ఏ సంభావ్యత అయితే మనకి ఈరోజు అంటే గ్రంథీకరణం చేయబడిందో మనం చదువుకుంటున్నాం. చిన్నప్పటి నుంచే చదువుకోవచ్చు, లేదా మీరు కొత్తగా వినొచ్చు కాక గుడాకేశ అని. కానీ ఇది భగవద్గీతలో మరి ఎప్పటి నుంచో రాసుంది గుడాకేశ. గుడాకేశ అన్నది, ఆ గుడాకేశ అనే పదంలోనే చాలా ఎనర్జీ ఉంది. అసలు చాలా పాసిబిలిటీ ఉంది. నైట్ అంతా ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేస్తున్నట్టు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్న ఆత్మకథే ఆధ్యాత్మికత. గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్న ఆత్మకథ,
అదే ఆధ్యాత్మికత. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. నేను ఎప్పుడున్నానంటే నేను బిగినింగ్ లో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, ఎండ్లో కూడా ఉన్నా, అన్ని చోట్ల నేను ఉన్నాను అని చెప్తున్నాడు. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. సో అందరిలోనూ ఉన్నాను, అన్ని కాలాల్లోనూ ఉన్నాను. అహం ఆత్మ గుడాకేశ. ఎలా ఉన్నాను? నేను ఆత్మయే ఉన్నాను. సర్వభూతాశయ స్థిత. అందరిలోనూ నేను ఆత్మనే ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. సో ఈ ఎరుక తెచ్చుకోవాలి. ఆ ఎరుక తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత. ఆది నుంచి ఉన్న ఆత్మకథ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. గుర్తుంచుకోండి, స్పిరిచువాలిటీ అంటే knowing the story of the spirit from the beginning. మీరు knowing the story of the soul from the beginning. అది ఆధ్యాత్మికత. అంటే ఇక్కడ ఆది నుంచి ఉన్న ఆత్మకథ అంటే అసలు ఫస్ట్ ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఆత్మ యొక్క కథ తెలుస్తుంది. ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటే. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడము ఒకటి, థియరిటికల్ గా తెలుసుకోవడము, రెండు దాన్ని మనం ప్రాక్టికల్ గా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు శరీరం కాదు ఆత్మ, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్తూనే ఉన్నారు. చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ చెప్పబడింది, భగవద్గీతలోనూ చెప్పబడింది. బాహ్య సౌందర్యం కాదు ఆత్మ సౌందర్యం ముఖ్యం అని అన్నారు. అక్కడ కూడా ఆత్మ వాడారు. చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఏం వాడతారు? ఆత్మవిశ్వాసం అని వాడారు. శరీర విశ్వాసం అని వాడలేదు. అక్కడ మనసు విశ్వాసం అని వాడలేదు, బుద్ధి విశ్వాసం అని వాడలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఏం వాడారు? ఆత్మవిశ్వాసం అని వాడారు. సో ఇక్కడ ఆ ఆత్మ గురించి పూర్తి కథ తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. సో ఆత్మ గురించి పూర్తి కథ అంటే ఫస్ట్ మన శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. మనం ఈ శరీరం మాత్రమే కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. మన శరీరం కాదు ఆత్మ అంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే. అంటే నేను అసలు ఈ శరీరం కాదు ఆత్మ కాదు, మీ శరీరం కూడా, కానీ ఆత్మ కూడా. సో శరీరం మాత్రమే కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన స్పిరిచువాలిటీలో ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఎప్పుడైతే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటామో, అది తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకి చాలా దుఃఖం వెళ్ళిపోతుంది ఫస్టే. ఎందుకంటే మనము ఏదో ఒక జన్మ తీసుకున్న వాళ్ళం కాదు, ఎన్నో జన్మలు తీసుకునేటటువంటి ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. నా జాయతే మ్రియతేవా కదాచిన్నాయం భూత్వా భవిత వ న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అని ఒక భగవద్గీతలో ఒక అందమైన శ్లోకం ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో మనకి ఆత్మజ్ఞానం అంతా కూడా ఈ శ్లోకంలో ఉంది. భగవద్గీత మొత్తం తీసుకుంటే కనుక అందులో చాలా అందమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి, అందమైన శ్లోకాలు ఉన్నాయి. అందులో ఇది ఒక ఆత్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పిన శ్లోకం ఇది. నా చూడండి ఎంత బాగుంటుందో. కావాలంటే నాతో ఒకసారి రిపీట్ చేయండి మీ అంతా కూడా. నా జాయతే మ్రియతేవా కదాచిన్నాయం భూత్వా భవిత వ న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరం. నా జాయతే మ్రియతేవా అంటే నీకు చావు లేదు, పుట్టుక లేదు. కదాచిన్నాయం భూత్వా భవిత వ న భూయః భూతకాలంలోనూ నువ్వు ఉన్నావు, భవిష్యత్తులో కూడా నువ్వు ఉంటావు. అజో నిత్య శాశ్వతోయం ఆత్మ. అజో అంటే ఆత్మ సంస్కృతంలో, నిత్యమైనది శాశ్వతమైనది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ పురాతనమైనది అండ్ సనాతనమైనది కూడా. నా హన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరం మాత్రమే శిథిలమగునటువంటిది అని తెలుసుకోవాలి. ఇది థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో, ఈ ధ్యానం చేసే క్రమంలో మీరు
ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ఈ సూక్ష్మ శరీర యానం జరగవచ్చు. అప్పుడు మీ లోపల నుంచి మీ సూక్ష్మ శరీరం, ఇంతకుముందు సుజాత మేడం గారు చెప్పారు కదా సూక్ష్మ శరీరం గురించి, ఇతర శరీరాల గురించి. మనకి కనిపించే ఈ భౌతిక శరీరమే కాదు, మనకి ఇతర శరీరాలు కూడా ఉన్నాయి. మనం 7 బాడీస్ ఉన్నాయి, 7 శరీరాలు ఉంటాయి అన్నట్టు మనకి. సో కానీ అది థియరిటికల్ గా తెలుసు, కానీ ప్రాక్టికల్ గా ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో, ఈ ధ్యానం చేసే క్రమంలో మీ భౌతిక శరీరంలోంచి మీ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఎప్పుడైతే మీ భౌతిక శరీరాన్ని దర్శిస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు కేవలం ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు, ఇంకా ఏదో కూడా. అంటే మీరు ఈ శరీరంలో మాత్రమే ఉన్నారు, శరీరంలోంచి మాత్రమే చూస్తున్నారు, వింటున్నారు, అనుకుంటున్నారు, కానీ ఈ శరీరం బయట కూడా మీరున్నారు అన్న ఎరుక, ఆ ఎరుక గుర్తుంచుకోండి, డబుల్ కోట్స్ లో పెట్టుకోండి, అన్న ఆ ఎరుక ఎప్పుడైతే మీకు కలుగుతుందో అప్పుడు మీ ఆత్మ సాక్షాత్కారం జరిగినట్టు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆ సోల్ రియలైజేషన్ అక్కడ జరిగినట్టు. సో అలా ఈ ధ్యానంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటే గనక ఇక్కడ ఆస్ట్రల్ ట్రావెల్ జరగచ్చు. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ నుంచి మీరు ఈ జీవితంలో ఏదైతే విషయాలు జరుగుతున్నాయో మీకు అర్థమవుతూ ఉంటాయి. ఓహో, నేను ఈ శరీరంతో ఈ జన్మ మాత్రమే కాదు, నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను, ఎన్నో జన్మల్లోంచి ఇది ఒక జన్మ మాత్రమే అన్న ఎరుక కలుగుతుంది అక్కడ. అప్పుడు ఈ జన్మలో ఉన్న విషయాల పట్ల అటాచ్మెంట్ ఉండదు, డిటాచ్మెంట్ లో ఉంటారు. అలానే మీరు దానితో ఉండరా అంటే లేదు, సగం ఉంటారా, అలా కాదు, మీరు పరిపూర్ణంగానే ఉంటారు, అన్నిటితోనూ ఉంటారు, అన్ని ఎంజాయ్ చేస్తుంటారు, అన్నిటితోనూ ఉంటారు, అన్ని బాధ్యతల్లోనూ ఉంటారు. కానీ అక్కడ అటాచ్మెంట్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. ఎందుకంటే అటాచ్మెంట్ దుఃఖానికి కారణం. మీకు అటాచ్మెంట్ లేకపోతే ఆనందంగా ఉంటారు, అటాచ్మెంట్ ఉంటే అది ఇబ్బంది పెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు, దుఃఖం కలగజేయచ్చు. సో అటాచ్మెంట్ లేకుండా ఉండగలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నా జాయతే మ్రియతేవా, మీకు చావు లేదు, పుట్టుక లేదు, కదాచిన్నాయం భూత్వా భవిత వ నా భూయ. భూతకాలం అంటే భూతకాలంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉన్నారు, ఈ జన్మ తీసుకోక ముందు కూడా ఉన్నారు, ఈ జన్మ చాలించిన తర్వాత కూడా మీరు ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి మీరు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు. ఆ తర్వాత మీరే నిత్యమైన వాళ్ళు, మీరే శాశ్వతమైన వాళ్ళు, మీరు ఎప్పుడూ మీరున్నారు. అంటే ఈ జన్మ ఈ శరీరంలోనే కాకుండా మీరు ఇంతకు ముందు కూడా మీరున్నారని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు ఇక్కడ విషయాల పట్ల అటాచ్మెంట్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీరు ఒక చొక్కా వేసుకున్నారు, ఆ చొక్కా మీద ఎవరన్నా ఒక టీ ఒలకపోసారనుకోండి, మీకు బాధ అనిపిస్తుందా? ఒకటే చొక్కా ఉందంటే మీకు బాధ, అదే లేదు అది కాదు చాలా చొక్కాలు అంటే మీకు బాధ ఉండదు. ఓకే, నాకు చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి కదా అని అనుకుంటారు. అట్లానే ఈ ఒక్క జీవితం, ఈ ఒక్క శరీరమే అనుకుంటే మీకు బాధ ఇందులో జరిగే విషయాలకి. అలా కాదు, నాకు ఎన్నో జీవితాలు ఉన్నాయి, ఎన్నో జన్మలు నేను తీసుకున్నాను, ఇంకా కావాలంటే ఎన్నో జన్మలు తీసుకోవచ్చు అన్న ఎరుక ఎప్పుడైతే మీ లోపల ఉంటుందో అప్పుడు ఈ బాధ దుఃఖం ఉండవు, చాలా లైట్ గా తీసుకుంటారు, సింపుల్ గా తీసుకుంటారు. సో ఇది మీరు అర్థం చేసుకుని మీ జీవితాన్ని ఆత్మవత్ జీవించాలి. అప్పుడే మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు, ఆది నుంచి ఉన్న ఆత్మ కథను మీరు అర్థం చేసుకుంటున్నట్టు. అండ్ పురాణం అన్న పదము ఇంతకుముందు అజో నిత్య శాశ్వతోయం పురాణం అన్న పదం ఉంది కదా, ఈ పురాణం అన్న పదానికి చాలా అద్భుతమైన డెప్త్ ఉంది. యాక్చువల్గా అదొక్క పదానికి పురాణం అంటే పురాతనమైనది, సనాతనమైనది అని అంటారు. ఇప్పుడు ఆత్మ మీరే కదా, ఎంతటి పురాతనమైనది అంటే ఈ సృష్టి సృష్టింపబడక మునుపు కూడా మీరున్నారు. అంటే అంతటి పురాతనమైనది. అంటే ఎవరు సృష్టించబడక ముందు ఉండేది అంటే ఈ సృష్టికర్త, అంటే ఆ క్రియేటర్ గా కూడా మీరు ఉన్నారు అని చెప్తున్నారు. ఉపనిషత్తులోని మహావాక్యం ఉంది కదా, అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ ఎవరు? క్రియేటర్. ఆ బ్రహ్మ ఎవరో కాదు, అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతు. ఆ బ్రహ్మ మనమే ఉన్నాము. అహం అంటే నేను, నేనే ఆ బ్రహ్మను అన్న ఎరుక కలుగుతుంది మీరు ఎప్పుడైతే ధ్యానం
చేస్తూ ఉంటారో, చేస్తూ 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 ఉన్న క్రమంలో మీరు ఈ శరీరం మాత్రమే కాదు, యు ఆర్ నాట్ జస్ట్ దిస్ బ్లడ్ అండ్ బోన్స్, బట్ యు ఆర్ దాట్ ఎటర్నల్ సోల్ అన్నది అర్థమవుతుంది. యు ఆర్ నాట్ జస్ట్ దిస్ ఫిజికల్ బాడీ, బట్ యు ఆర్ దట్ ఎటర్నల్ సోల్ అండ్ పర్మనెంట్ సోల్ అన్నది మీకు అర్థమవుతుంది. యు ఆర్ నాట్ కంప్రైజ్డ్ ఆఫ్ దిస్ బ్లడ్ అండ్ మజిల్స్, this flesh, but you are that eternal soul which is residing in this physical body అన్నది మీకు అర్థమవుతుంది. మీరు ఈ కేవలం మాంస శరీరం మాత్రమే కాదు, మీరు ఈ కనిపించే మాంస శరీరం మాత్రమే కాదు, కానీ మీరు శాశ్వతంగా ఉండే అటువంటి ఆత్మ పదార్థం, ఈ భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ పదార్థం మీరు అన్నది మీకు అర్థమవుతూ వస్తుంది మెల్లిగా. ఈ అర్థమయ్యే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఇలా అర్థమవుతూ ఉన్న క్రమంలో ఒకటి అంటే శరీరవత్ దృష్టి పోయి ఆత్మవత్ దృష్టి వస్తుంది. శరీరవత్ దృష్టి అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని చూసి, ఈ శరీరం యొక్క వయస్సు, శిశువుగా ఉంటాడు, బాలుడిగా ఉంటాడు, యువకుడిగా ఉంటాడు, మధ్య వయస్కుడు, వృద్ధుడు, ఇంతేనా ఈ జీవితం? ఇందులో రకరకాల బాధ్యతలు, రకరకాల పాత్రలు, కొడుకుగా పాత్ర, కూతురుగా పాత్ర, కోడలిగా, అల్లుడిగా, తర్వాత నాన్నగా, అమ్మగా, అంకుల్గా, ఆంటీగా, జాబ్ చేసేవాడిగా, జాబ్ ఇచ్చేవాడిగా, ఇలా రకరకాల పాత్రల్లో మనం జీవిస్తుంటాం. కానీ దీన్ని ఒక శరీరం, ఒక జన్మ పరంగా చూస్తే కనుక ఇందులో ఉన్న డ్రామాలకి మనం అటాచ్ అయిపోతుంటాం, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మవత్ దృష్టి వస్తుందో, ఓహో ఎన్నో జన్మల్లో ఎన్నో పాత్రలు నేను వేశాను, ఎన్నో, ఒక బికారిగా జీవించాను, ఒక పేదవాడిగా జీవించాను, ధనవంతుడిగా జీవించాను, కుబేరుడిగా లేకపోతే రాజుగా జీవించాను, మంత్రిగా జీవించాను అని ఎప్పుడైతే ఇది అర్థమవుతూ ఉంటుందో, ఈ అర్థమయ్యే క్రమంలో ఈ జన్మలో ఉన్న అటాచ్మెంట్స్ పోతాయి. ఎక్కువ అటాచ్ అవ్వరు. అలా అని మీ పాత్ర, మీ బాధ్యత చేయరా? లేదు, చేస్తారు, సరిగ్గా చేస్తారు, ఇంకా బాగా చేయొచ్చు. కానీ అటాచ్మెంట్ ఉండదు, అప్పుడు దుఃఖం ఉండదు. బేసిక్ గా అది జరుగుతుంది. సో ఆత్మవత్ దృష్టి వస్తుంది. సో ఇక్కడ స్టోరీ అయిపోతుందంటే, ఇక్కడ ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి అన్నది ఈక్వేషన్. గుర్తుంచుకోండి అందరూ. ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి. ఏదైతే మీ జీవితంలో మీ సంఘటనలు జరుగుతున్నాయో, ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నా కూడా ఆ సిచ్యువేషన్స్ కి సంబంధించిన జ్ఞానం మీకు రావాలి. ఆ జ్ఞానము వలనే ముక్తి వస్తుంది. అండ్ ఈ జ్ఞానము, ఓకే ఇలా జీవించాలి, అలా జీవించకూడదు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి జ్ఞానం అంతా ఉండి, అందులో ఒకానొక హైయెస్ట్ జ్ఞానం ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను శరీరం కాదు, ఆత్మ. ఆ ఆత్మవత్ దృష్టిని పెంపొందించుకోవడం ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో, మీ ఆత్మజ్ఞానం ఇంకా పెంపొందించబడుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓహో నేను శరీరం కాదు, నేను ఆత్మను. అంటే మీకు బిగ్ పిక్చర్ అర్థమవుతుంది. మీరు ఒక కంపెనీకి CEO ఉంటే మీకు బిగ్ పిక్చర్ ఉంటుంది, ఒక ఎంప్లాయీ ఉంటే కొంచెమే తెలుస్తుంది, అదే ఒక ప్యూన్ గా ఉంటే ఇంకా కొంచెమే తెలుస్తుంది. అవునా? అట్లా మీరు ఏంటంటే మీ లెవెల్ పెరుగుతూ ఉన్న కొద్ది, మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో, మీకు ఎంత మెడిటేషన్ చేస్తే అంత బిగ్ పిక్చర్ అర్థమవుతుంది. ఈ ప్రకృతి ఎటువంటి సూత్రాలకు అనుగుణంగా వెళ్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, సూత్రాలను వచ్చింది కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సూత్రం మనం తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది. చాలా 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 ఇంపార్టెంట్. చాలా మందికి తెలిసిన సూత్రమే, కానీ చాలా మంది ఎంత తెలిసినా కూడా ఇంకా దాన్ని పట్ల ఎరుక తెచ్చుకోవాల్సిన సూత్రం ఇది. అన్ని సూత్రాలకు ఇది తల్లి వంటిది. అంటే మీకు ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఈ ప్రకృతికి సంబంధించిన సూత్రాలు కొన్ని ఉంటాయి. ఈ సూత్రాలకు అనుగుణంగానే ఈ ప్రపంచం నడిపించబడుతూ ఉంటుంది. ఆ ప్రకృతిలో ఉన్న సూత్రాలు, అన్ని సూత్రాలకి తల్లి వంటిది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఎంతమందికి తెలుసు? అంటే ఒకసారి ఎస్ అని చాట్ లో రాయండి. సార్, హౌ మెనీ జన్మాస్ విల్ బి దేర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్?
650, 700 ఉంటాయండి. నిన్న సంతోష్ గారు చెప్పారు కదా, బుద్ధుడు ఒక 700 జన్మలు చూసుకున్నాడని. హౌ కెన్ వి లివ్ ఫుల్లీ వితౌట్ అటాచ్మెంట్? ఓకే, చాలా మందికి తెలుసు. సూపర్. అటాచ్మెంట్ లేకుండా ఎలా జీవించవచ్చు అని అంటే కనుక, అటాచ్మెంట్ లేకుండా మీకు ఎంత ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటే అంత అటాచ్మెంట్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మీకు రక్త సంబంధం ఉండదు. ఇప్పుడు పత్రిక గారు ఒకసారి చెప్పారు, ఏం చెప్పారంటే, నాకు రక్త సంబంధం లేదు, నాకున్నది ఆత్మబంధమే అని చెప్పారు. నాకు రక్త సంబంధీకులు లేరు, నాకున్నదంతా ఆత్మ సంబంధీకులే అని చెప్పారు. సోల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా బ్లడ్ రిలేటివ్స్ ఉండరు. అప్పుడు దాన్ని డిటాచ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ జన్మలో మీకు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కానీ ఇంతకుముందు జన్మలో వాళ్ళేంటి? ఇప్పుడు ఈ జన్మలో మీకు మిత్రుడు కావచ్చు, ఇంతకుముందు జన్మలో వాళ్ళు మీకు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు కదా, ఏదన్నా అయి ఉండొచ్చు కదా. సో అప్పుడు ఎప్పుడైతే ఈ సత్యం అర్థమవుతుందో అప్పుడు మీకు అటాచ్మెంట్ పోతుంది. ఎప్పుడైతే అటాచ్మెంట్ పోతుందో మీరు దుఃఖం నుంచి బయటపడతారు. దుఃఖరహిత్య స్థితి వస్తుంది అక్కడ. దీని రిలేటెడ్ గా అడగండి సార్, శ్వాసను గమనించడం ఎలా అని అడుగుతున్నారు. ఓకే, సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, కర్మ సిద్ధాంతం యొక్క ఎరుక తెచ్చుకోవాలి మనకి. ఈ ఎరుక ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మీరు బాగా ధ్యానం చేస్తూ ఉంటారో, ఈ ధ్యానం చేసే క్రమంలో మీకు అన్ని చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతుంటాయి మెల్లిగా. మూలాధార యాక్టివేట్ అవుతుంది, తర్వాత స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ తర్వాత మీకు ఆజ్ఞా చక్ర వరకు వస్తారు. ఎప్పుడైతే ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవుతూ ఉంటుందో, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మామూలుగా ఏమవుతుందంటే, మీకు ఏదో విషయాలు గుర్తొస్తూ ఉండొచ్చు. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. ఎందుకు గుర్తొస్తాయి? ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే, ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉంటుందో ఆ ఇన్కంప్లీట్ విషయం అన్నది మీ మైండ్ లోకి మళ్ళీ వస్తుంది. దాన్ని కంప్లీట్ అయ్యేందుకు వస్తుంది అన్నట్టు. అసంపూర్ణంగా ఉన్నది పూర్ణమయ్యేందుకు వస్తుంది. సో ఆ అసంపూర్ణంగా అంటే మీరు దానికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా తెలుసుకోలేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పూర్తిగా తెలుసుకుంటారో ఆ థాట్ మళ్ళీ మీకు రాదు. అందుకే ఏమన్నారు, ధ్యానం వల్ల జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటంటే, మీరు ఏదైతే మీ జీవితంలో అసంపూర్ణంగా ఉందో, అంటే ఏదో అనాలనుకుంటారు, చెప్పలేకపోయారు అక్కడ, కానీ మీరంతా రన్నింగ్ లో ఉన్నారు. మీరంతా కాదు, మొత్తం ప్రపంచంలో జనాలంతా కూడా రన్నింగ్ లో ఉన్నారు. ఫుల్ రన్నింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఆగే అవకాశం లేదు, ఎక్కడ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం కూడా రావట్లేదు. అందుకని ఎప్పుడైతే మీరు ధ్యానం అంటే ఏంటంటే, మీరు ఆగుతున్నారు, అక్కడ ఒక ఆత్మ పరిశీలన జరుగుతుంది, అక్కడ థాట్స్ వస్తాయి. థాట్స్ రావడం అంటే ఇంతకుముందు జరిగింది, పొద్దున్న జరిగింది, నిన్న జరిగింది గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కంప్లీట్ అవుతుంది అక్కడ. ఎప్పుడైతే జ్ఞానం కంప్లీట్ అయిపోతుందో, ఆ కంప్లీషన్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ రాదు. సో ఈ ఆజ్ఞా చక్రలో ఏం జరుగుతుంది అంటే, మీ ఆజ్ఞా చక్ర విచ్చుకునే కొద్దీ ఈ కార్యకారణ సంబంధం అంతా కూడా మీకు అర్థమవుతూ ఉంటది. దేని వలన ఏది జరిగింది, అది ఎందుకు చేశాను, అతను అలా ఎందుకన్నాడు అంటే ఈ కార్యం జరిగింది, కానీ ఈ కార్యం వెనకాల కారణం ఏంటి. సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంటాయి. ఇప్పుడు ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ అంటే, ఏదో ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ యొక్క ఇండికేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతుంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 48 రోజుల్లో జరుగుతుందా, 4 రోజుల్లో జరుగుతుందా, అది కాదు లెక్క ఏంటంటే, ఇక్కడ ఆజ్ఞా చక్ర అన్నది, ఇక్కడ లోటస్ పెటల్స్ ఉంటాయి. ఈ లోటస్ పెటల్స్ ఒక్కటే యాక్టివేట్ అవుతుంది అంటే సింబాలిక్ గా మనం చెప్పుకుంటున్నాం అక్కడ. ఓకే, సో ఇలా ఈ యాక్టివేట్ అయ్యే క్రమంలో ఏమవుతుందంటే, మీకు కార్యకారణ సంబంధాలన్నీ కూడా అర్థమవుతుంటాయి. ఇది ఎందుకు జరిగింది. ఇప్పుడు చిన్నప్పుడు మా తాతగారు నన్ను మాత్రమే ఊరికి తీసుకెళ్లేవాళ్ళు. ఊరికి తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడ చెట్లలో, పొలాల్లో, లేకపోతే చెరువుల దగ్గర ఇదంతా కూడా నేను టైం స్పెండ్ చేసేవాడిని. ఎందుకు నన్ను మాత్రమే తీసుకెళ్లేవాళ్ళు, ఎందుకు నేను ఇలా డిజైన్ చేసుకున్నాను ఆలోచిస్తే, దానికి కారణం నాకు అర్థమైంది అంటే, నాకు ప్రకృతి అంటే ఇష్టము. సరే, ప్రకృతి అంటే ఎందుకు ఇష్టము ఈ జన్మలో అని ఒక క్వశ్చన్ ఏర్పడింది.
ఇంకో క్వశ్చన్ ఏర్పడింది, చిన్నప్పటి నుంచి నాకు పంచదార, నెయ్యి, పెరుగు ఇదంతా కలిపేసుకుని మొత్తం కలిపి తినేసేవాడిని. మొత్తం అంటే ఒక డబ్బాలు తినేసేవాడిని అన్నట్టు. సో ఆ తర్వాత నాకు అందరూ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ, అసెన్షన్, టోబయాస్ ఇలాంటివి మాట్లాడుతుంటే నాకు భగవద్గీత, మహాభారతం ఇలాంటివి ఇంట్రెస్ట్ అన్నట్టు. ఎందుకు నాకు సంస్కృతం పైన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది, వీటన్నిటి గురించి ఎందుకు నాకు ఇవంటేనే ఇంట్రెస్ట్ అని నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు వీటన్నిటికీ నాకేమర్థమైందంటే, ఓహో నేను ఇంతకుముందు జన్మలో బ్రాహ్మణుడిగా ఉన్నాను, వేదాలు చదివిన బ్రాహ్మణుడిని అని. అంటే ప్రతి ఒక్క ఎప్పుడైతే నాకు క్వశ్చన్ వస్తుందో దానికి ఆన్సర్ జరుగుతుంది. ఈ కార్యము గురించి ఆలోచించినప్పుడు దాని వెనకాల ఉన్న కారణం ఏంటో నాకు అవగాహన రావడం స్టార్ట్ అయింది అన్నట్టు. సో అట్లా నాకు ఆ కార్యకారణ సంబంధాలన్నీ నాకు అర్థమైపోయాయి. ఓహో నా జన్మలో ఇప్పుడు నాకు ఈ సంస్కారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తుంటే, కొన్ని ఈ జన్మలో చిన్నప్పుడు ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా అనుకున్నాను, చిన్నప్పుడు నేను అలా అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది అని ఇలా వెళ్తూ అంటే అక్కడి నుంచి నాకు ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది ఎక్కడ మన మెడిటేషన్ ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో ఈ న్యూరాన్ కనెక్షన్స్ అన్ని కూడా లోపల ఏర్పడుతూ ఉంటాయి అన్నట్టు. ఈ కార్యకారణ సంబంధాలన్నీ కూడా మీకు చాలా క్లియర్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ కార్యకారణ సంబంధాలు మీకు ఎంత క్లియర్ అవుతుంటాయో అంత మీ ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవుతున్నట్టు. సో ఆజ్ఞా చక్ర బాగా యాక్టివేట్ అవడం ఏంటంటే మీకు అసలు టోటల్ అంటే ఈ జన్మలోనే కాకుండా ఇంతకు ముందు జన్మలు, ఇప్పుడు బుద్ధుడు 600 జన్మలు చూసుకున్నాడు, అవునా? ఈ జన్మలన్నీ కూడా తన ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవ్వగానే చూసుకున్నాడు అన్నట్టు. అంటే ఇది ఒక సింగిల్ ఫెనామినా కాదు. ఇప్పుడు ఏ చక్రాకి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఆ చక్రాకు ఉంటాయి. సో ఏ చక్రాకి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఆ చక్రాకు ఉన్నప్పుడు, కానీ ఏ చక్ర లెసన్స్ అయినా కూడా ఎప్పుడైతే మీకు కార్యకారణ సంబంధాలు అర్థమవుతూ ఉంటాయో, అవగాహన వస్తూ ఉంటుందో అప్పుడు మీ ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవుతున్నట్టు అక్కడ లెక్క. సో ఫస్ట్ ఏంటంటే, ఓహో నాకు ఈ జన్మలో ఎందుకు నేను పలానా స్నేహితుడు వచ్చాడు, పలానా క్లాస్మేట్ ఎందుకు వచ్చాడు, పలానా పార్ట్నర్ ఎందుకు వచ్చాడు, లేదా పలానా సిచ్యువేషన్ నాకు ఈ జీవితంలో ఎందుకు జరిగింది, ఎందుకు మా నాన్నగారు నాకు అనిపించేది అన్నట్టు. మా నాన్నగారు ఎందుకు నాకు చిన్నప్పుడు అడిగితేనే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు, అడగకపోతే చెప్పేవాళ్ళు, అడిగితే చాలా గొప్ప చెప్పేవాళ్ళు. ఆయన ఒక మంచి ఇంజనీర్, ఆ తర్వాత చాలా తెలిసిన వాళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళు, అంటే డాక్టర్ బై ఇంట్రెస్ట్, ఒక చక్కటి పోయిట్, కవితలు రాసేవారు, రైటరు, పేపర్లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు, లోకల్ ఫంక్షన్స్ ఏమన్నా కూడా ఆయన ఆడిటర్ గా పిలిచేవాళ్ళు, పొలిటీషియన్స్ తో సత్సంబంధాలు ఉండేవి. సో మల్టీ టాలెంటెడ్ పర్సన్, మంచి లింగ్విస్ట్. సో లాంగ్వేజ్ నాలెడ్జ్ కూడా అద్భుతంగా ఉండేది. కానీ మేము అడిగితేనే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, అడగకపోతే చెప్పేవాళ్ళు, అడిగితే కనుక చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. పురాణాల నుంచి చెప్పగలిగేవాళ్ళు, ఇంగ్లీష్లోనూ అద్భుతమైన పట్టు, ఇవన్నీ ఉండేవి. అయితే ఎందుకు మాకు పూర్తి గైడెన్స్ ఇవ్వలేదు, అంటే నాకు కానీ, మా తమ్ముడికి కానీ, మా చెల్లికి కానీ ఇలా అనిపించేది అన్నట్టు. ఆ తర్వాత నాకు ఒకసారి ఆన్సర్ వచ్చింది నాకు. ఏంటంటే, ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ఇస్తామో, ఇది చేయి అది చేయి అని మనం రుద్దమో వాళ్ళపైన, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు అన్నది నాకు అర్థమైంది. ఆ ఇండిపెండెన్స్ ఇచ్చేంత మెచ్యూరిటీ ఆయన లోపల ఉంది అని నాకు తెలిసింది. అంటే ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు దానికి ఆన్సర్ నాకు వచ్చింది. సో ఇలా ఈ ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఏంటంటే, మీకు ఏవైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. మీ జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ కి, ఇప్పుడు నేను ఈ 2 సిచ్యువేషన్స్ చెప్పా కదా, సో ఈ 2 సిచ్యువేషన్స్ కి నాకు అలా సమాధానం దొరికింది. అలా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి మీకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు మీరు ఏమవుతారంటే, మీరు కంప్లీషన్ లోకి వస్తారు, మీరు పూర్ణత్వంలోకి వస్తారు, లేదా మీరు అసంపూర్ణంగా ఉంటారు. ఇక్కడ మెడిటేషన్ లో ఏం జరుగుతూ ఉంటదంటే, మీరు అసంపూర్ణత్వం నుంచి సంపూర్ణత్వంలోకి వస్తూ ఉంటారు. మీరు ఇన్కంప్లీషన్ లోంచి కంప్లీషన్ లోకి వస్తారు. మీరు అన్ఫుల్ఫిల్మెంట్ లోంచి ఫుల్ఫిల్మెంట్ లోకి వస్తారు. మీరు డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ లోకి వస్తారు. అసంతృప్తి నుంచి తృప్తిలోకి వస్తారు. మీరు ఏవైతే హాఫ్ బేక్డ్ విషయాలు ఉన్నాయో, మీరు వదిలేసిన విషయాలు, అవన్నీ ఆటోమేటిక్ గా అవి అంతఃపరిశీలన జరుగుతుంది. ఒక ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది. అయితే ఇది నాకు ఎలా అర్థమైందంటే, ఈ విషయాలన్నీ కూడా
ఇవి ఎలా అర్థమైందంటే, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. ఆయన అప్పట్లో ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లీడర్గా ఉండేవాళ్ళు, చాలా కాంట్రిబ్యూట్ చేశారు గాంధీజీ గారితో కలిసి. అంటే ఆయనతో నా బాల్యం అంతా గడిచింది ఎక్కువ శాతం. సో ఆయన నుంచి నేను ఆ థాట్స్ తీసుకున్నాను. ఓహో, సంఘానికి ఏదన్నా చేయాలి, సమాజానికి మంచి చేయాలి అని ఒకటి తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళకి సహాయపడడం, ఏదో ఒక మంచి చేయడం అంటే కనుక ఇంట్రెస్ట్. సో అలా చేస్తూ ఉన్న క్రమంలో సమాజానికి మంచి చేయాలని, అంటే ఎక్కడ అన్యాయం చేసినా, ఎవరన్నా అన్యాయం చేస్తే కనుక వెళ్ళి వారికి అగనెస్ట్ గా నిలబడ్డమో, లేకపోతే వీరికి అండగా నిలబడ్డమో, ఇంకొకరికి సాయం చేయడమో, ఎవరైనా చెల్లి పెళ్ళి ఉంటే వాళ్ళకి డబ్బు పరంగా సాయం చేయడం, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుటి సాయం చేయడం, అంటే సమాజం మారాలి అనుకున్నాను. సో దానికి నా వంతుగా ఏదో ఒకటి చేద్దాము. ఆ తర్వాత ఈ పాలిటెక్నిక్ వాళ్ళకి బీటెక్ లో సీట్స్ ఉండేవి కాదు టోటల్ గా, అంటే సెకండ్ ఇయర్ ఎంట్రీ లేదు యాక్చువల్ గా, చాలా తక్కువ సీట్స్ ఉండేవి. దాని గురించి పోరాటం చేయడం, అన్ని కాలేజీలకు వెళ్ళడం, చెప్పడం, అంటే ఏదో ఒక మంచి చేయాలి అన్న తపన. కానీ ఎలా చేయాలో తెలియదు. కానీ సమాజం మారాలి, సమాజంలో మార్పు రావాలి అని తపన ఉండేది. అయితే సమాజం మారాలి అంటే ఎక్కడ మార్పు రావాలి అంటే, సమాజంలో మార్పు రావడం కాదు, ఒక పర్సన్ లో మార్పు రావాలి, వ్యక్తిగత మార్పు రావాలి. ఇది అర్థమైంది. అంటే సొసైటీ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మరి పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఎలా? వ్యక్తిగత మార్పు రావాలంటే ఆత్మ పరిశీలన జరగాలి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ జరగాలి. ఒక మనిషి ఆగాలి. అంటే మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం, పొద్దుటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కొంతమంది, ఇళ్ళ వెనకాల పరిగెడుతున్నారు, పెళ్ళ వెనకాల పరిగెడుతున్నారు, రకరకాల పరుగుల్లో ఉన్నాం. కానీ ఆగి ఒకసారి అంత పరిశీలన చేసుకోవాలి. అప్పుడే వ్యక్తి మార్పు వస్తుంది. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ లేకుండా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ఆ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ధ్యానం జరుగుతుంది ఆటోమేటిక్ గా. మరి ఇన్ని విషయాలు కదా, ఇప్పుడు పొద్దుటి నుంచే ఎన్నో విషయాలు జరిగాయి, గత సంవత్సరం చాలా జరిగాయి, ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇంకెన్నో జరిగాయి. మరి దేనిపైన పరిశీలన చేయాలి, దేన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, దేని జ్ఞానాన్ని సంపూర్ణం చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్స్, ఎన్నో సిచ్యువేషన్స్ లో జీవించాం, ఎన్నో అసంపూర్ణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. మరి ఏది అంటే మీ ధ్యానం ఆటోమేటిక్ గా, న్యాచురల్ గా, చాలా సహజంగా ఏదైతే అవసరమో దాన్ని కంప్లీట్ చేసేందుకు తీసుకొస్తుంది అది. సో దాంట్లో ఒక ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. ఆ ఇంట్రాస్పెక్షన్ నుంచి ఏమొస్తుందంటే, ఆ ఇంట్రాస్పెక్షన్ నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఒక పరివర్తన వస్తుంది, మీ లోపల ఒక మార్పు వస్తుంది. ఎప్పుడైతే మీ లోపల ఒక వ్యక్తి మార్పు జరిగిందో అప్పుడు ఈ సమాజ మార్పు అన్నది ఆటోమేటిక్ గా జరుగుతుంది అన్నది, ఈ సత్యం ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పుడు నేను ధ్యానం గురించి నిలబడడం జరిగింది, ధ్యానం అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఈ ధ్యానం కూడా నాకు ప్రబోధ్ గారి ద్వారానే నాకు ఈ ధ్యానం అందింది నా లైఫ్ లో. సో ప్రబోధ్ గారిని నేను చూసుకోవచ్చండి, మన వచ్చే జన్మలు చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు. మీకు సరైన ప్రశ్నలు రావాలి. ఎప్పుడైతే మీకు సరైన ప్రశ్న ఉంటుందో ఆ ప్రశ్న ఉదయించినప్పుడు దానికి కావాల్సిన ఆన్సర్ మీ పూర్వజన్మలో ఉంటే కనుక మీకు వస్తుంది. ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి అంటే, నాకు ఎప్పుడు క్యూరియస్ మైండ్ సెట్ ఉండాలి. మనకి ఎప్పుడైతే క్యూరియస్ మైండ్ సెట్ ఉంటుందో, ఒక చిన్న పిల్లవాళ్ళకి ఎప్పుడు ప్రశ్నలు ఉంటాయి, ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఆ జిజ్ఞాస అని అంటారు. ఆ జిజ్ఞాస ఉన్నప్పుడే మనం జిజ్ఞాసు అవుతాం. జిజ్ఞాస ఉన్నవాడే జ్ఞానం అవుతాడు అన్నట్టు. నేను అంటే మెసేజెస్ కానీ క్వశ్చన్స్ కానీ తర్వాత చూస్తా అండి. ఓకే, కర్మ సిద్ధాంతంలో మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మరి శ్రీకృష్ణుడు అంటాడు కదా, ప్రతిదానికి నేనే కారణమని. మరి ఆ ఫలితాలకు ఈ ఆత్మ కారణం ఎలా అవుతుంది? ఓకే, చెప్తానండి. యా, మాట్లాడుకుందాం. కర్మ సిద్ధాంతం గురించి కూడా మాట్లాడుకుందాం, మనకి ఇంకా టైం ఉంది. అయితే ఫస్ట్ ఇప్పుడు ధ్యానం గురించి అంటే అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటున్నాం కదా. ఈ బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ధ్యానంలో మనం చేస్తున్నాం, సరే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటి రిలాక్స్ అవుతున్నాం, రెండు ఆలోచనలు వస్తున్నాయి అప్పుడప్పుడు.
ఈ ఆలోచనలు వస్తున్న క్రమంలో ఏం జరుగుతుంది? ఒకటి నిద్ర వస్తుంది, ఎరుక లేకుండా వెళ్ళిపోతున్నారు, లేదా ఆలోచనలు వస్తున్నాయి పొద్దున పూట చేస్తుంటే. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతోంది అంటే, మీకు ఈ ఆలోచన రావడం అన్నది ఏదో ప్రాబ్లం కాదు, కానీ అక్కడ ఒక మీ ఆజ్ఞా చక్రం విచ్చుకోవడం జరుగుతుంది అన్న పాయింట్ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే దీనిపైన ఇంతగా వివరించడం జరుగుతుంది. ఇది ఒక విషయం. 2, ఈ ధ్యానము నాకు ప్రబోధ్ గారి ద్వారానే మా ఇంట్లో అందరికీ ధ్యానం వచ్చింది. ప్రబోధ్ గారి ద్వారానే ఫస్ట్ మా సిస్టర్ నేర్చుకున్నారు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత మా అమ్మగారు నేర్చుకోవడం జరిగింది. అండ్ మా కుటుంబం అంతా కూడా ప్రబోధ్ గారి ద్వారానే నేర్చుకోవడం జరిగింది. అండ్ అంటే పత్రి గారు ఒక ఆర్టికల్ రాయమన్నారు స్పిరిచువల్ ఇండియాకి. మై బ్రదర్ టాట్ మీ మెడిటేషన్ అని రాశాను అక్కడ. పత్రి గారు దాని పేరే హెడ్డింగ్ ఏం పెట్టారంటే, మై బ్రదర్ ఈజ్ మై గురువు అని పెట్టారు. అదేంటి ఆశ్చర్యపోయాను అసలు. అంటే ఒకటి ఆయన లోపల ఉన్న తత్వం అర్థమైంది. ఆయన జగద్గురువు. ఆ జగద్గురువు నేను గురువునని చెప్పట్లేదు. మీకు ఎవరైతే మెడిటేషన్ నేర్పించారో ఆయన గురువు అని చెప్తున్నారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ప్రబోధ్ గారిని అంటే ఒక తమ్ముడిగా చూసాను. ఓకే, మెడిటేషన్ నేర్పించారని చూస్తున్నాను. ఆ తర్వాత ఆయన లోపల క్రమంగా మార్పు చూస్తే, ఆ నైట్ నేను ఆఫీస్ నుంచి లేట్గా వచ్చేవాడిని. 10 అయ్యేది, 11 అయ్యేది, 12 అయ్యేది. ఒక్కోసారి వచ్చినప్పుడు అలా కూర్చుని ఉండిపోయేవాళ్ళు అన్నట్టు. ఆ తర్వాత అలా కూర్చుని ఒక్కోసారి పడుకునేవాళ్ళు. స్టార్టింగ్ లో ఆ కిటికీకి ఒక దుప్పటి పెట్టుకుని కట్టేసుకునేవాళ్ళు. అంటే ఒక ముడి, 2 ముళ్ళు, 3 ముళ్ళు వేసుకుని కూర్చునేవాళ్ళు. అంటే ఫస్ట్ ఒక ముడితో వేసుకుంటే ఆ తర్వాత కొద్దిసేపు నిద్రపోయేవాళ్ళు. ఆ తర్వాత 2 ముళ్ళు, ఆ తర్వాత 3 ముళ్ళు వేసేసి ఆ 3 ముళ్ళు విప్పే లోపు ఆయనకి ఆ ఎరుకు వచ్చేది. ఆ ఎరుకు అంటే మళ్ళీ లేదు డిసైడ్ చేసుకుని అలా కూర్చునేవాళ్ళు అన్నట్టు. అలా మెల్లిమెల్లిగా ఆ ప్రాక్టీస్ అన్నది, గుడాకేశ ప్రాక్టీస్ అన్నది ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఎన్నో సంవత్సరాలు, ఇప్పటికి మరి 17 సంవత్సరాలు పడుకోకుండా ఊరికే అలా కూర్చుని సాధన చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 50,000 నుంచి 60,000 గంటలు సాధన. అది మామూలు విషయం కాదు. దానికి నేను సాక్షిగా ఉన్నాను. అండ్ ఒకసారి అయితే కనుక ఆయన ఒక 31 డేస్ అంటే 550 గంటల పైన ధ్యానం కంటిన్యూస్ గా చేయడం జరిగింది. కేవలం వాటర్ కి అంటే కొంచెం ఫుడ్ కి రెస్ట్ రూమ్ బ్రేక్స్ తీసుకున్నారు కానీ అదర్వైజ్ ఈ 550 అవర్స్ కూడా టోటల్ కంటిన్యూస్ ధ్యాన సాధన. ఒకేసారి 38 గంటలు అసలు కూర్చున్న చోటు నుంచి బాత్రూమ్ బ్రేక్ లేదు, ఫుడ్ బ్రేక్ లేదు, ఏం లేదు. 38 గంటలు నిరంతరంగా ధ్యాన సాధన చేయడం జరిగింది. ఇవే కాకుండా మరి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసేవాళ్ళు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసినప్పుడు యూజువల్ గా సాటర్డే సండే హాలిడే ఉంటుంది. కానీ ఈయన సాటర్డే సండే హాలిడే ఉన్నా కూడా ఏం చేసేవాళ్ళు, ఫ్రైడే లీవ్ పెట్టేసి థర్స్డే ఈవినింగ్ నుంచి డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇంకా బెడ్రూమ్ తలుపేసేసుకుని లోపలికి వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకుని, ఒక్కోసారి మహేష్ కూడా జాయిన్ అయ్యేవాళ్ళు ఆయనతో. కళ్ళకు గంతలు కట్టేసుకుని కొంచెం ఫ్రూట్స్ అవి పెట్టుకునేవాళ్ళు, ఫ్రూట్స్ వాటర్. థర్స్డే అంటే గురువారం సాయంత్రం వెళ్ళిపోతే మళ్ళీ మండే మార్నింగ్ బయటకు వచ్చేవాళ్ళు అన్నట్టు. అలా కొన్ని వేల గంటల ధ్యానానికి నేను సాక్షిగా ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటది అన్నట్టు ప్రబోధ్ గారి సాధన. ఇది ఒకటే కాకుండా అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రబోధ్ గారు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండేవాళ్ళు. ఇంకా ఆయనతో ఉంటే గనక ప్రతి ఒక్కరూ కడుపు పట్టుకుని అంటే పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతారు అని అంటారు కదా, అట్లా జోక్స్ చెప్పేవాళ్ళు అన్నమాట బాగా. అసలు అమెరికా వెళ్ళకుండా అయితే కనుక ఆయనతో ఉంటే ఖచ్చితంగా నవ్వాల్సిందే. ఇంకా అంటే ఒక్కొక్కసారి ఆయన చెప్పిన జోక్ కి నవ్వు రాకపోతే కనుక ఆయన జోక్ చెప్పిన తర్వాత వచ్చే అంటే ఆయన నవ్వుకి నవ్వేసేవాళ్ళు అంతా. సో అట్లా జోక్స్ చెప్పేవాళ్ళు, బోల్డ్ అని జోక్స్ చెప్పేవాళ్ళు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ యుఎస్ లో మేబీ ఆ సోషల్ ఇంటరాక్షన్ తక్కువ ఉన్నట్టుంది. అండ్ మెడిటేషన్ కూడా ఆయన ఎక్కువ చేశారు. ఆ తర్వాత జోక్స్ చెప్పడం అంతకు ముందు ఉన్నంత ఉండకపోయేది, కానీ మళ్ళీ అదే హ్యూమర్ కంటిన్యూ అయింది. సో అలా ఆ గుడాకేశ ప్రాక్టీస్ అన్నది ఆయన చేయడం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రబోధ్ గారి దగ్గర స్పెషాలిటీ, ఆయనకి ఏదైతే ఉందో, ఏదైతే వస్తుందో అంతా చెప్పేయాలి. తనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్తారు. ఎదుటి వాళ్ళకి కొంచెమే చెప్పాలి. నాకు ఇంత తెలుసు కదా, నేను ఇంత కష్టపడి నేను సాధన చేసి తెలుసుకున్న విషయం కదా,
ఇలా ఉండదు అన్నట్టు ఆయన దగ్గర. ఆయనకి తెలిసిపోతే ఆయన కాన్షియస్నెస్ లోకి వచ్చేస్తే, ఆయన చైతన్య శక్తిలోకి వస్తే ఓకే చెప్పాలి, వేరే వాళ్ళకి పంచాలి అన్న యాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది. బోధ కదా, బోధ అంటే బోధన. ఆయన పేరులోనే బోధన ఉంది, ఆయనకు తెలిసింది బోధిస్తూనే ఉంటారు అన్నట్టు, ఎప్పుడు కంటిన్యూస్ గా బోధించడం ఉంటూనే ఉండేది. సో అట్లా మా చెల్లి ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మేము కలిసి ఉండేవాళ్ళం. లేకపోతే ఇంకా నేను ఎక్కడో హిమాలయస్ లో తిరిగేవాడిని, ఆయన ఎక్కడో తిరిగేవాళ్ళు, అలా రకరకాలుగా తిరిగేవాళ్ళం. ఇలా తిరుగుతున్న క్రమంలో ఎప్పుడో ఒకసారి కలిసేవాళ్ళం. ఈ కలిసినప్పుడు ఆయన నుంచి ఏదైతే విషయాలు చెప్తుంటారో చాలా నేర్చుకునేవాడిని. చాలా ఇన్సైట్స్ వచ్చేవి. అరే నేను 5,000 పుస్తకాలు నా కలెక్షన్ ఉంది, నేను ఈ బుక్స్ అన్ని కూడా వాటిల్లో ఉన్న విషయం అంతా కూడా నేను తీసుకున్నాను అని అనిపించేది ఒక్కోసారి. కానీ ప్రబోధ్ గారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన దగ్గర సాధనలో లోతుంది, అంటే మెడిటేషన్ లో డెప్త్ ఆయన దగ్గర ఉంది. దానివల్ల ఆయనకి ఇన్సైట్స్ కూడా బాగా వచ్చేవి అన్నట్టు. సో ఆ ఇన్సైట్స్ నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ ఈ మధ్య 40 రోజులు మన ఇంట్లో కూడా ఇన్ పర్సన్ మెడిటేషన్ జరిగింది ఆయన ఆధ్వర్యంలో. అక్కడ కూడా అసలు రోజు బోల్డన్ని విషయాలు పంచేవాళ్ళు. ఇక్కడ మరి టీం మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ మా ఇంట్లో జరిగిన మెడిటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అంతటికి కూడా లీడర్స్ గా ఉన్నారు చాలా మంది అందులో ఉన్నవాళ్ళు. సో అంటే కర్మ సిద్ధాంతం గురించి నేను ఎన్నో క్లాసెస్ చెప్పాను, దాని గురించి ఎంతో చదివాను. కానీ ప్రబోధ్ గారు ఆ క్లాసెస్ లో ఇచ్చిన కొన్ని ఇన్సైట్స్ నాకే ఆశ్చర్యపోయే విధంగా అనిపించేవి అన్నట్టు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం యొక్క ఎరుక ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో ఈ కర్మ సిద్ధాంతం యొక్క ఎరుక కూడా వస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం మీరు యాక్టివేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అయితే ఇప్పుడు శుభాశుభ పరిత్యాగి అన్నారు, అంటే శుభము వదిలేయండి, అశుభము వదిలేయండి. మరి అది కదా లెక్క. మరి మళ్ళీ మంచి ఏంటి చెడు ఏంటి అంటే, మంచి అనేది సబ్జెక్టు. మీరు అనుకున్న మంచి ఇంకోరికి మంచి అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఏది చేస్తే అది జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొట్టారండి, మీరు కొడితే వేరేవాడు కొడతాడు, అదే కర్మ సిద్ధాంతం. అయితే మీరు ఒక్కసారి కొడితే వేరేవాడు ఒక్కడు కొట్టాడు, 10 మంది 10 రకాలుగా మిమ్మల్ని కొట్టవచ్చు, అది జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు కొట్టారు, మీరు కొట్టించబడతారు అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. కానీ మీరు వాడు మాట వినట్లేదు కాబట్టి కొట్టాను అంటారు. అయితే ఒకరు ఏమంటారంటే, మాట వినట్లేదు కాబట్టి కొడితే మంచిదే అండి, ఓకే నో ప్రాబ్లం. అయితే రేపొద్దున ఎప్పుడన్నా మీరు మాట వినకపోతే 10 మంది 10 రకాలుగా మిమ్మల్ని కొడతారు, దానికి సిద్ధపడి మీరు కొట్టాలి. ఇది కర్మ సిద్ధాంతంలో లోతు. మరి ఇది మంచిగా చెడా అంటే అది మీ ఇష్టం. దాన్ని మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. మీరు ఏది చేస్తే చేయబడుతుంది. మీరు కొడితే కొట్టబడతారు, తిడితే తిట్టబడతారు, పొడిస్తే పొడవబడతారు. మీరు రాజకీయం చేస్తే రాజకీయం చేయబడుతుంది, మీరు తొక్కితే తొక్కబడతారు. మీరు అది సో కాల్డ్ మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది, మీరు సాయం చేస్తే మీకు సాయం జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. ఈ అవగాహన మీకు వస్తుంది ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో, మీ ఆజ్ఞాచక్ర విచ్చుకుంటూ ఉంటుందో, ఈ కార్యకారణ సంబంధాలన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళని ఆపితే మీరు ఆపబడతారు, మీరు వేరే వాళ్ళకి సాయం చేస్తే మీకు సాయం చేయబడుతుంది, మీరు వేరే వాళ్ళని కొంచెం పుష్ చేస్తే మీరు పుష్ చేయబడతారు, మీరు వేరే వాళ్ళని లాగితే లాగబడతారు. మీరు ఏది చేస్తే అదే చేయబడుతుంది, అదే ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ క్లారిటీతో చేయబడుతుంది. 2+2=4 ఎంత స్పష్టంగా కరెక్టో అంత స్పష్టంగా జరుగుతుంది. మీరు ఏదైతే చేస్తారో అదే చేయబడుతుంది మిత్రులారా. ఈ కర్మ సిద్ధాంతం అంటే మీ పాపాలే మీ రోగాలు, మీ పుణ్యాలే మీ భోగాలు. మీరు ఎంత పుణ్యం చేస్తే అంత భోగ భాగ్యాలు ఉంటాయి మీకు. మీరు ఈ రోజు సిల్వర్ స్పూన్ తో పుట్టారు, లేకపోతే మీరు మీ జీవితంలో సమృద్ధి ఉంది, సంపద ఉంది, మీరు తినేందుకు తిండి ఉంది అని అంటే, మీరు ఇంతకు ముందు జన్మలో ఎంతో కొంత సేవ చేశారు, లేదా ఈ జన్మలో ఇంతకు ముందు పూర్వంలో మీ గతంలో సేవ చేశారు. అందుకే మీకు ఈ భాగ్యం ఇవ్వబడింది. ఇప్పుడు ఈరోజు మీకు ఎంతో మంది లీడర్స్ ప్రైమరీ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు, గోల్డెన్ లీడర్స్ గా ఉన్నారు, అలాగే డైనమిక్ లీడర్స్ గా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళంతా మీకు సేవ చేస్తున్నారు. వీరి సేవే వీరికి భాగ్యంగా వస్తుంది. ఇప్పుడు డీపర్ ఇన్సైట్స్ చెప్పాలంటే, ఇప్పుడు ఆగామి కర్మ అని ఉంటుంది, ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది, సంచిత కర్మ అని ఉంటుంది. సంచిత కర్మ అంటే టోటల్ సంచి, అంటే అక్యుములేటెడ్ కర్మ, టోటల్ కర్మ అంతా సంచిత కర్మ అని అనుకోవచ్చు. ఈ జన్మలో ఓకే, ఇప్పుడు మీకు అదంతా మీరు ఈ ఆత్మగా ఉన్నప్పుడు ఈ కర్మ ఉంటుంది. ఓకే,
ఈ కర్మ అంటే నథింగ్ బట్ కర్మ అంటే అందరూ ఏమనుకుంటారు, ఇది కర్మ అనుభవించాలి కాబట్టి ఒక కర్మ అనుభవించేస్తే వెళ్ళిపోతుంది. అది కాదు లెక్క. కర్మ అంటే మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్, మీ లెసన్ ప్లాన్. ఇప్పుడు బిఈడి చేసిన వాళ్ళకి లెసన్ ప్లాన్ ఇస్తారు, లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 7th క్లాస్కి వెళ్ళారు, 7th క్లాస్కి వెళ్ళగానే మీకు సిలబస్ ఉంటుంది, అవునా? మీకు ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఒక 6 సబ్జెక్టులు ఉంటాయి. సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఒక 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇలా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులలో కొంత సిలబస్ ఉంటుంది, కొన్ని చాప్టర్లు ఉంటాయి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈ చాప్టర్లన్నీ కంప్లీట్ చేయాలి. అట్లా మీరు భర్తగా ఈ లెసన్స్ అన్ని కంప్లీట్ చేయాలి, మీరు భార్యగా ఈ లెసన్స్ అన్ని కంప్లీట్ చేయాలి, మీరు తండ్రిగా తల్లిగా ఈ లెసన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇలాంటి లెసన్ ప్లాన్ ఉంటుంది అన్నట్టు. ఇది మీరు సోల్ గా ఆల్రెడీ మీరు ప్లాన్స్ వేసుకుంటారు. మీరు మొత్తం ఓన్లీ 7th క్లాసే చదవాలనుకుంటారా? అనుకోరు కదా. మీరు టోటల్ డిగ్రీ చేయాలనుకుంటారు, పిహెచ్డి చేయాలనుకుంటారు, లేదా ఎంబీఏ చేయాలనుకుంటారు. ఎంబీఏ చేయాలంటే ఎన్నో క్లాసులు చదవాలి. అంటే ఈ ఎంబీఏ చేయాలనుకున్న లెసన్స్ అన్ని కూడా మీ సంచిత కర్మ. ఈ సంచిత కర్మ అన్ని ఉండి, కానీ ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చేయాలి? ఈ క్లాస్లో కొంతే చేయాలి. ఇప్పుడు మీరు ఎంబీఏ చేయాలనుకున్నారు, కానీ ఫస్ట్ 7th క్లాస్ అయితే కంప్లీట్ చేయాలి కదా. 6th అయిపోయింది, 7th కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ 7th అంటే ఒక జన్మ అనుకుందాం. ఈ జన్మలో మీరు ఏం చేయాలి? ఈ జన్మలో ఈ 7th క్లాస్ యొక్క సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అది మీ ప్రారబ్ధ కర్మ. ఓకే. అయితే ఈ ప్రారబ్ధ కర్మలో ఓకే మీరు కంప్లీట్ చేయాలని వచ్చారు, కానీ ఇక్కడ ఏం చేస్తారు? మళ్ళీ ఆగామి కర్మలు చేస్తారు. ఆగామి కర్మలు అంటే ఇంకా కొన్ని కర్మలు అంటగట్టుకుంటారు. కొత్త కర్మలు మీకు యాడ్ అవ్వచ్చు. కొత్త కర్మ అంటే కొత్తగా ఇప్పుడు ఈ మాత్రమే చేయాలనుకుంటారు. మీరు 7th క్లాస్ చదువుతున్నారు, మీరు 7th క్లాస్ చదువుతూ మీరు ఏం చేస్తారు? లేదు 7th క్లాస్ చదువుతూ నేను సైక్లింగ్ నేర్చుకుంటాను, స్కేటింగ్ నేర్చుకుంటాను అని మీరు ఇంకా కొత్త సిలబస్లు పెట్టుకుంటారు, మ్యూజిక్ నేర్చుకుంటాను అనుకుంటారు. సో ఇవన్నీ కూడా కర్మలు. ఫైనల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, కర్మలు అంటే ఈ కర్మలు మీకు లెసన్స్ మాత్రమే. గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎదిగేందుకు ప్రోత్సహించే మీ పాఠాలు మాత్రమే అనేది మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు ఏ రకంగా ఎదగాలో ఈ కర్మలు చెప్తుంటాయి. మరి మీ పాపాలే మీ రోగాలు, మీ పుణ్యాలే మీ భోగాలు కదా. మరి పాపాలు కదా. మరి మీ పాపాలు మీ భోగాలు, మీ పాపాలే మీ రోగాలే మీ పాపాలు కదా అని అనుకుంటే, ఇక్కడ ఇది ఒక పర్స్పెక్టివ్. మీ శరీరం మీద ఒక రోగం వచ్చింది అంటే గుర్తుంచుకోండి, మీ శరీరం మీద ఏదన్నా అసౌకర్యం కలిగింది అంటే మీకు మీ నేర్చుకోవాల్సిన లెసన్ ఇవ్వబడుతోంది అని. ఆ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు కాళ్ళ మీద దెబ్బ తగిలింది, కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, కాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే మీరు భవిష్యత్తుతో మీ యొక్క రిలేషన్షిప్ సరిగ్గా లేదని. ఎందుకంటే కాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేది కాళ్ళే. మీ కాళ్ళ మీదకి ఏమన్నా వచ్చింది అనుకోండి, మీ కాళ్ళ మీదకి ఏదన్నా వస్తే మీరు మీ భవిష్యత్తుతో పూర్తిగా రిలేట్ అయ్యలేదు. మీ భవిష్యత్తుతో మీకేమో సందేహాలున్నాయి, భవిష్యత్తు గురించిన సందేహాలున్నాయి. మీరు భవిష్యత్తు గురించిన పూర్తి గ్రౌండింగ్ లో లేరు, అందుకే మీ కాళ్ళ మీదకి ఏమన్నా వస్తుంది. ఒకవేళ మీ చేతుల మీద దెబ్బ తగిలింది, చేతులకి ఏదన్నా అయింది, అదేమన్నా చేతులకి నొప్పి కావచ్చు, ఇంకో రకంగా ఏదన్నా కావచ్చు, మీ చేతుల మీదకి ఏమొచ్చినా కూడా ఏంటంటే చేతులు ఏంటంటే మీరు చేసే పనిని సూచిస్తాయి. కాబట్టి మీరు చేసే పనిలో ఏదో మార్పులు చేసుకోవాలి. మీరు చేసే పని మీకు నచ్చకపోవచ్చు, మీరు చేసే పని మీరు ఇష్టపడకపోవచ్చు. బ్యాక్ పెయిన్ అయితే ఏంటి అని అడిగారు స్వామి గారు. బ్యాక్ పెయిన్ ఏంటంటే మళ్ళీ 3 రకాల బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. ఒకటి లోయర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ అంటే మీకు మనీకి సంబంధించిన అండర్స్టాండింగ్స్ తెచ్చుకోవాలి. మీరు మనీ ఎనర్జీతో, మీరు ఫైనాన్షియల్ ఎనర్జీతో మీరు సరిగ్గా కనెక్ట్ అయ్యలేరు, అందుకని లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. మిడిల్ బ్యాక్ పెయిన్ అంటే మీరు సపోర్ట్ ఫీల్ అవ్వట్లేదు, మీరు మీ జీవితంలో మీకు సపోర్ట్ లేదు అని అనుకుంటున్నారు. అప్పుడు మిడిల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అరే నన్ను సపోర్ట్ చేయట్లేదు, మా అమ్మ సపోర్ట్ చేయట్లేదు, నాన్న సపోర్ట్ చేయట్లేదు, హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, కొడుకు కూతురు వాట్ ఎవర్, లేదా కొలీగ్స్, బాస్ ఎవరైనా అవ్వచ్చు కాక. సో ఇది సపోర్ట్ లేదు అని అనుకున్నప్పుడు మీకు మిడిల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు. అదే అప్పర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి ఎవరికైనా, అప్పర్ బ్యాక్ పెయిన్ అంటే వాళ్ళు గిల్ట్, అపరాధ భావంతో ఉన్నారు.
అలాగా ఎప్పుడైతే అపరాధ భావం, అయ్యో నేను ఇలా చేసి ఉండకపోవాల్సిందే, అయ్యో అలా ఎందుకు జరిగింది, అయ్యో అన్న ఫీలింగ్, తప్పు చేశానన్న ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో, అరే నేను అలా చేయకపోవాల్సింది అని అనుకున్నప్పుడు అప్పుడు అప్పర్ బ్యాక్ పెయిన్. నేను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ప్రతి ఒక్కటి చెప్పేంత సమయం లేదు మనకి, ఇంకా 9 minutes ఉంది. సో అలా అప్పర్ బ్యాక్ పెయిన్, అలా ప్రతి దానికి అంటే ఒక చిన్న ఇండైజెషన్ ఉన్నా దానికి ఒక కారణం ఉంటుంది అన్నట్టు. మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఉంటుంది అక్కడ, ఒక కర్మ. అంటే మీరు నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని అది ఇండికేట్ చేస్తూ ఉంది. మీ శరీరం ద్వారా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఈ గుడాకేశలో ఏం జరుగుతుందంటే, ఈ గుడాకేశలో ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో మీ లోపల ఉన్న అసంపూర్ణ విషయాలు సంపూర్ణమవుతుంటాయి. ఎప్పుడైతే అసంపూర్ణమైన విషయాలు సంపూర్ణమవుతుంటాయో, మీరు ఏదైతే అసంపూర్ణంగా జీవించారో దానికి పూర్ణంగా ఆవించుకోవడం, అంటే దానికి సంబంధించిన జ్ఞానం వస్తూ ఉంటుందో, అప్పుడు ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఈ శరీరంలో ఉన్న అసౌకర్యము, ఈ శరీరంలో ఉన్న రోగాలు కూడా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు భవిష్యత్తుతో బాగా కనెక్ట్ అవుతారో, భవిష్యత్తు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని మీరు ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో, అప్పుడు మీ కాళ్ళు బాగైపోతాయి. నీ పెయిన్ అన్నారు, నీ పెయిన్ అంటే జాయింట్స్, నీ పెయిన్ కానీ ఎక్కడ జాయింట్స్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఫ్లెక్సిబిలిటీ లేదు, రిజిడిటీ ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి రిజిడిటీ ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు నేను పట్టుకునే కుందేలకి 3 కాళ్ళు అని అనుకోవడం. అంటే నాకు తెలిసిందే కరెక్ట్, నా అభిప్రాయమే కరెక్ట్. నెక్ పెయిన్ కూడా అదే. నెక్ పెయిన్ ఏంటంటే వాళ్ళు నెక్ ఏంటి, మనం అటు ఇటు చూస్తాం తలని, అటు ఇటు చూస్తున్నప్పుడు, అటు ఇటు చూడడం అంటే కనుక మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకునేందుకు రెడీగా లేం, అందరు ఒపీనియన్స్ తీసుకునేందుకు రెడీగా లేం. అందుకని మీకు ఆ నెక్ పెయిన్ వస్తుంది అన్నట్టు. ఆ నెక్ ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే అదే హెడేక్. అంటే ఏంటంటే సెల్ఫ్ ఇన్వాలిడేషన్. ఈ మిమ్మల్ని మీరు పూర్తిగా వాలిడేట్ చేసుకోకపోవడం. ఎందుకంటే మన శరీరంలో ముఖ్యమైన భాగము తల కదా, తల అంటే మీరే. సో టోటల్ బాడీకి డైరెక్షన్ ఇచ్చేది మీరే కదా. మిమ్మల్ని మీరు పూర్తిగా విశ్వసించకపోవడము, మీరు తీసుకునే స్టెప్స్ కరెక్ట్ అని భావించకపోవడము, మీరు చేసేది కరెక్ట్ అని భావించకపోవడం. సో అలా అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పూర్తిగా తక్కువ చేసుకోవడం మీరు సో అందుకని హెడేక్ ఉంటుంది. సో ఇలా ఇండైజేషన్ అంటే కనుక ఏంటంటే మనం తినే ఆహారం పూర్తిగా డైజెస్ట్ చేసేది మన కడుపు. ఇండైజేషన్ అంటే మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనల నుంచి ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోనప్పుడు ఆ సంఘటన మళ్ళీ మళ్ళీ జరుగుతుంటది, అప్పుడు ఇండైజేషన్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్కిన్ అలర్జీస్ అంటే అది మీ లోపలికి, అంటే మీ జీవితంలో వేరే వాళ్ళు వచ్చి దఖలందాజ్ చేస్తున్నప్పుడు, ఇంటరప్ట్ చేస్తున్నారని ఫీలింగ్ ఉన్నప్పుడు, అప్పుడు స్కిన్ పైన ఎలర్జీస్ కానీ అలాంటివి వస్తుంటాయి. సో ఇట్లా రకరకాలుగా మన శరీరం నుంచి మనకు ఒక ఇండికేషన్ అందుతుంటుంది మనం ఏం నేర్చుకోవాలి అని. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ జ్ఞానం సంపూర్ణమైనప్పుడు అది వెళ్ళిపోతుంది, అటు ఆ రోగం వెళ్ళిపోతుంది, ఆ సోకాల్డ్ పాపం అనుకోవచ్చు, రోగం అనుకోవచ్చు, ఏదైతే ఉందో అది వెళ్ళిపోయినప్పుడు ఆ జ్ఞానం సంపూర్ణం అవుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉంటుందో ఆ కర్మ దగ్ధం అవుతుంది. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. జ్ఞానం అనే అగ్ని చేత కర్మలనే కట్టలు దహించి వేయబడతాయి, కాల్చి వేయబడతాయి అని చెప్పారు. ద లాక్స్ ఆఫ్ కర్మ విల్ బి బర్న్డ్ బై ద ఫైర్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పారు అన్నట్టు. సో ఇలా మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మెడిటేషన్ చేసినప్పుడు మీరు ఏదైతే అసంపూర్ణంగా జీవించారో అది సంపూర్ణమవుతుంది. మీరు ఏదైతే జ్ఞానం తీసుకోవాలో ఆ జ్ఞానం వస్తుంది. అందుకే ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి. ఏ ముక్తి? దుఃఖం నుంచి ముక్తి, రోగము నుంచి ముక్తి. ఇది జరుగుతుంది. ధ్యానం వల్ల ఎటువంటి జ్ఞానం అంటే, ఓకే జ్ఞానం, ఈ జ్ఞానం వస్తుంది, దానితో పాటు ఆత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మ విజ్ఞానం కూడా వస్తుంది. ఓకే, ఈ విషయాలు. అండ్ బుక్ అంటే కనుక మీకు
మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో బుక్ ఉంటుందండి. దాని గురించి చూడొచ్చు మీరు. ఓకే, సో ఇట్లా ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఏం తీసుకోవాలంటే కనుక, మీరు దేనికి ఏది అని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో ఆటోమేటిక్ గా మీ శరీరం హీల్ అయిపోతుంది. ఎందుకు హీల్ అవుతోంది, ఎలా హీల్ అవుతోంది అనే టెక్నాలజీ నేను మీకు ఈరోజు చెప్పాను. ఎందుకు ఇప్పుడు చాలా మంది వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. నేను ధ్యానం చేస్తున్నా అండి, ఫస్ట్ లో నొప్పి ఉండేదండి, ఆ తర్వాత నొప్పి పోయిందండి, ఫస్ట్ లో నాకు కాలు నొప్పి ఉండేదండి, చేయి నొప్పి ఉండేదండి, వెన్ను నొప్పి ఉండేదండి, నాకు కడుపులో అది ఉండేదండి. ఈరోజు ఒకరు మెసేజ్ పెట్టారు అన్నట్టు, వాళ్ళకి స్కిన్ కండిషన్ ఏదో ఉంటే కనుక అది క్యూర్ అయింది అని చెప్పేసి. అలా ఇవన్నీ జరుగుతున్నాయి, కరెక్ట్, ధ్యానంలో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అంటే, నేను ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ సైన్స్, ఐ కెనాట్ జస్ట్ బిలీవ్ ఇట్. నేను ఫస్ట్ మెడిటేషన్ గురించి తెలుసుకున్నప్పుడు అప్పటికే మేము అడవిలో ఉన్నాం. అడవిలో చాలా కిలోమీటర్ల లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాం అడవిలో. అక్కడ ఆయన చెప్తున్నాడు, నేను ఇంతకు ముందు నాదంతా బెడ్ మీదే జరిగిపోయేదండి, అసలు నేను నడవలేదు, ఒక 4 సంవత్సరాలు మొత్తం బెడ్ మీదే అని చెప్పారు. ఇదంతా స్టోరీ కట్టు కదా అనిపించింది నాకు ఇనీషియల్ గా. ఏంటి అంటే, మొత్తం బెడ్ మీద ఉండే జరిగే మనిషి అంటే 1 కానీ 2 కానీ అన్ని బెడ్ మీద అని చెప్పాడు. అలాంటి మనిషి ఇలా ఎలా సాధ్యం, ఇన్ని కిలోమీటర్లు లోపల నడిచి వచ్చాడు? చెబితే ఇతను చెప్పేది ఏదన్నా కథ అయి ఉంటదని అనిపించింది ఒకటి. లేదా ఓకే, పోనీ సాధ్యమా, సాధ్యమైతే ఎలా సాధ్యము అని నేను దీని గురించి రీసెర్చ్ పేపర్స్ అన్ని చదవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మెడిటేషన్ పైన, ఫిజికల్ బాడీ అనాటమీ పైన మెడికల్ సైన్స్ బుక్స్ చదివాను. ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇటు భగవద్గీత చదివాను, ఉత్తర గీత చదివాను, అవధూత గీత చదివాను, రామగీత, వశిష్ఠ గీత, ఇలా ఇటు ఈ భగవద్గీత అంటే ఇటు ఈ రకంగా చదువుతున్నాను, అటు మెడికల్ సైన్స్ బుక్స్, తర్వాత మెడిటేషన్ పైన రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ చదవడం చేస్తున్న క్రమంలో ఒక టైంకి ఇవన్నీ కూడా కనెక్ట్ అయినాయి అన్నట్టు. ఓహో, ఏం జరుగుతుంది అని. మన ఎండోక్రైన్ సిస్టమ్, మనం అన్ని గ్లాండ్స్ ఉంటాయి దీంట్లో. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో అప్పుడు ఈ గ్లాండ్స్ కొన్ని హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. మెలటోనైన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. మెలటోనైన్ అనే హార్మోన్ వల్ల ఏమవుతుంది, ఇది రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఇన్సామ్నియా క్యూర్ అవుతుంది, ఒక బాడీ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ప్రబోధ్ గారు మీకు రిలాక్స్ 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 అని ఈ యోగా నిద్ర ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ మార్నింగ్ పూట వినడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుందంటే, ప్రబోధ్ గారి ఇన్స్ట్రక్షన్స్ లోంచి అది ఆ కమాండ్ మీ బాడీలోకి వెళ్ళి మీ సెల్స్ పైన, మీ ఎండోక్రైన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. పనిచేసి మెలటోనైన్ అనే హార్మోన్ రిలీజ్ చేపిస్తుంది. ఆ మెలటోనైన్ అనే హార్మోన్ రిలీజ్ కాగానే మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ బాడీ రిలాక్స్ అవుతుందో, మీ మైండ్ ప్రశాంతం అవుతుందో, అప్పుడు మీ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఈ కాస్మిక్ ఎనర్జీ, మామూలుగా ప్రాణవాయువు అని అంటారు కదా, ఈ బ్రెత్ నుంచి తీసుకుంటాం. ఓన్లీ వాయువు తీసుకో, మనం ప్రాణవాయువు తీసుకుంటాం, ప్రాణశక్తి ప్లస్ వాయువు తీసుకుంటాం. ఈ ముక్కు నుంచి ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు మీరు సహస్రారం నుంచి కూడా ప్రాణశక్తి తీసుకుంటారు. ఎప్పుడు మీరు రిలాక్స్ అయినప్పుడు. మీరు రిలాక్స్ అవ్వకపోతే మీరు తీసుకోలేరు. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి వస్తుంటుందో అప్పుడు మీకు ఈ మెలటోనైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మెలటోనైన్ అనే హార్మోన్ రిలీజ్ కాగానే మీ లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మీ లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేను ఇంతకు ముందేమో అంటే మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం పరంగా చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, మీ ఫిజికల్ బాడీ అనాటమీ పరంగా చెప్తున్నాను. సో ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యి, ఇదొకటే కాదు, మనకి కావాల్సిన అన్ని పాజిటివ్ హార్మోన్స్ ఏదైతే మన శరీరానికి ఉపయోగపడతాయో అలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఇంకోటి బాగా మెడిటేషన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి మనిషి లోపల తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆ ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది. మీరు ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మీ ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది. సో ఇలా ఎన్నో లాభాలు మిత్రులారా, ఎన్నో లాభాలు. అయితే కర్మ సిద్ధాంతాన్ని మాత్రం మీరు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఉంటూనే ఉంటుంది. దీంట్లో చాలా ఇన్సైట్స్ ఉంటాయి. కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకోవాలంటే 10 రోజులు కంటిన్యూస్ గా అనర్గళంగా చెప్పుకోవచ్చు. మనం కర్మ సిద్ధాంతం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. మీరు ఎరుకలో ఉండండి. మీరు ఏదైతే చేస్తారో అది మీకు చేయబడుతుంది. మీరు ఏది చేసినా అదే మీకు చేయబడుతుంది. ఎంత చేస్తే అంతకంటే ఎక్కువ చేయబడుతుంది. సో కాబట్టి మీకు మీ జీవితంలో మీకు ఎలా కావాలి అని అనుకుంటున్నారో అదే మీరు చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన లీడర్స్ ఉన్నారు, ప్రైమరీ లీడర్స్. నిజంగా వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారంతా కూడా మీకు కాల్స్ చేస్తున్నారు, మీ గురించి పట్టించుకుంటున్నారు. తర్వాత గోల్డెన్ లీడర్స్ ఉన్నారు, ఈ ప్రైమరీ లీడర్స్ తో మాట్లాడతారు, పార్టిసిపెంట్స్ తో మాట్లాడతారు, డైనమిక్ లీడర్స్ ఉన్నారు, అందరికీ అవైలబుల్ గా ఉంటున్నారు. తర్వాత కోర్ టీం ఉంది. వీళ్ళంతా కూడా
మీకు సేవ చేసేందుకు వీళ్ళు రెడీగా ఉన్నారు, సేవ చేస్తున్నారు కూడా. మీరు ఈ సబ్జెక్టుని వీలున్నంతగా ఎక్కించుకోండి. అండ్ నైట్ అంతా ధ్యానం చేయడం అన్నది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. పొద్దున పూట మీరు మిస్ చేయొద్దు. ప్రబోధ్ గారి వాయిస్ తో మనకున్న ఆ సంజీవని ఏదైతే ఉందో ఆడియోస్, ఆ ఆడియోస్ అన్ని కూడా వీలున్నంతగా మీరు పెట్టుకుని రిలాక్స్ అవుతూ ఉండాలి. మీరు మార్నింగ్ టైం ఎంత చేస్తే మీకు నైట్ అవి అంత మత్తు లేకుండా మిమ్మల్ని ఉంచుతాయి. సో ఈ కర్మ సిద్ధాంతం యొక్క అవగాహన ఎప్పుడు ఉంచుకోండి. ఈ కర్మ సిద్ధాంతం యొక్క అవగాహన ఎప్పుడైతే ఉందో మీకు జీవితం పట్ల సరైన దృష్టికోణం ఏర్పడుతుంది. మీకు ఒక సరైన జీవన విధానాన్ని అది అలవర్చుతుంది. దీనితో పాటు ఆత్మవత్ మీరు ఎప్పుడైతే చూస్తారో, అంటే కర్మ సిద్ధాంతము ప్లస్ ఆత్మజ్ఞానము, ఈ రెండు కాంబినేషన్స్ ఎప్పుడైతే మీ మైండ్ లో పెట్టుకుంటారో అప్పుడు మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. మీ జీవితం వేరే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా. సో కర్మ సిద్ధాంతం చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఆత్మజ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు శరీరం కాదు, ఆత్మ. మీరు ఈ జన్మనే కాదు, ఎన్నో జన్మల నుంచి ఉన్నారు, ఎన్నో జన్మలు తీసుకున్నారు, ఇంకా ఎన్నో జన్మలు తీసుకుంటారు అన్నప్పుడు ఈ జీవితం పట్ల చాలా ఈజీగా తీసుకోగలరు. ఎప్పుడైతే ఈజీనెస్ ఉంటుందో, గుర్తుంచుకోండి, ఈజీనెస్ ఉంటుందో అప్పుడు డిస్ఈజ్ ఉండదు. ఈజీనెస్ లేకపోతేనే డిస్ఈజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈజీగా తీసుకోలేకపోతున్నారు, గట్టిగా తీసుకుంటున్నారు, కష్టంగా తీసుకుంటున్నారు, ఇబ్బందిగా తీసుకుంటున్నారు, అప్పుడు డిసీజ్ ఉంటుంది. ఎందుకంటే ఈజీనెస్ లేదు కాబట్టి. సో ఈజీనెస్ ఎప్పుడైతే ఉంటుందో డిస్ఈజ్ ఉండదు. అందుకే ఈజ్ ఉండాలి, ప్రతిదానికి ఈజ్ ఉండాలి. ఈజ్ ఉంటే డిసీజ్ ఉండదు. సో జస్ట్ బి ఈజీ మై డియర్ ఫ్రెండ్స్, బి ఈజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కువైనట్టుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్ సార్. మరి ఫ్రెండ్స్, మరి అతి తక్కువ టైంలో మరి సార్ ఆత్మ గురించి చెప్పారు. మరి ఏ ఏ డిసీజ్ దేని మూలాన మన లోపల ఎలాంటి ఫీలింగ్ ఉంటే మనకి ఆ డిసీజ్ వస్తుందో చెప్పారు. అలాగే కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. సో ఎన్నో పాయింట్స్. అలాగే మన అందరికి మన ప్రబోధ్ మాస్టర్ గురించి, ఆయనతో ఉన్నటువంటి ఏ విధంగా సాధన చేసేవారు అని ఎంతో చక్కగా చెప్పారు. మరి మనకి ఒక క్లాస్ సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. డెఫినెట్ గా మనము మరలా సార్ ని ఇన్వైట్ చేసుకుందాము. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి ప్రదీప్ సార్కి ఒకసారి గట్టిగా అందరు క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.